30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు, నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందని పవన్ కళ్యాణ్ చెప్పాడు రోజును. మరి ఇప్పుడు దాని గురించి పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడు? ఆ 30,000 అమ్మాయిల్ని ఎందుకు ఇప్పుడు ఆ హోమ్ మినిస్టర్ ఈ పవన్ కళ్యాణ్ ఈ చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి ఆ 30,000 కుటుంబాలకు ఎందుకు ఎవరు? ఎలక్షన్ ముందు మాట్లాడినవన్నీ ఎలక్షన్ తర్వాత గుర్తుండాలి కదా. అది ఏ రాజకీయ పార్టీ అయినా అపోజిషన్ లేకుండా బీజేపీ చేద్దామని ప్రయత్నం ప్రజలకి క్లారిటీగా అర్థమవుతుంది. వాళ్ళు అందరి మద్దతు తీసుకుంటారు, ఇచ్చిన వాళ్ళు ఉంటే. అంటే మాకు ఇంకా ఇంతమంది మద్దతు ఇస్తున్నారు అని టీడీపీకి మెసేజ్ పెట్టడానికి. ఈరోజు కూడా జగన్ మాతో ఉన్నాడు. నేను ముందు నుంచి చెప్తున్నాను కదా, వీళ్ళందరూ ఒకటే అని. జగన్ సీట్లు గెలిచినా, చంద్రబాబు సీట్లు గెలిచినా, బీజేపీ గెలిచినట్టే నేను ముందు నుంచి చెప్తుందే. మీకు క్లారిటీ ఉంది, అందులో డౌటే ఉంది. ఎవరు వాళ్ళకి మద్దతు ఎవరో వాళ్ళు జైల్లో పెడతారు, బెయిల్ క్యాన్సిల్ చేసి. చంద్రబాబు నాయుడు అనుకున్నాడు నన్ను ఎవడు జైల్లో పెడతాడని, పెట్టి చూపించారు, సరెండర్ అయిపోయాడు.